హలో ఆల్, వెల్కమ్ టు ఐరవెన్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ ఎగ్ నూడిల్స్. చూస్తుంటేనే మీకు తినాలనిపిస్తుంది కదా. సో ఇంకెందుకు లేట్ అండి, మీరు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వన్స్ మనం ఇంట్లో ట్రై చేసామంటే సో బయట ఫాస్ట్ ఫుడ్లో కూడా మనం తినాలి అనిపించదు, అంత బాగా వస్తుందండి టేస్ట్. సో మీరు కూడా ట్రై చేయండి. సో దానికోసం నేను ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1.5 లీటర్ వరకు వాటర్ పోసుకున్నాను. నూడిల్స్ మునిగేంత వరకు తీసుకోవాలి. అండ్ దాంట్లోకి కొంచెం ఆయిల్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే నూడిల్స్ అనేవి దానికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయి విడివిడిగా. సో అందుకని ఆయిల్ కూడా తీసుకోండి. సో వాటర్ అనేది బాయిల్ అవుతుంది కదండి. సరే ఒకసారి అలా తిప్పుకొని అండ్ అందులోకి నేనైతే 140 గ్రామ్స్ ఆఫ్ నూడిల్స్ తీసుకున్నాను. సో అదైతే ఈజీగా ఇద్దరికైతే ఫుల్ అవుతుంది. సో ముగ్గురైతే తినేయచ్చు. సో 140 గ్రామ్స్ తీసుకున్నాను. అండ్ చూడండి, కొద్దిసేపు అలా బాయిల్ అయ్యాక సో ఇలా విడివిడిగా అయిపోయింది కదా. సో ఇది మనకు 70 to 80% వరకు బాయిల్ అయితే సరిపోతుందండి. చూడండి, 70 to 80% అయిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అండ్ తర్వాత మనం అందులోకి కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే నూడిల్స్ ఇంకా వేడవ్వకుండా ఇంకా బాయిల్ అవ్వకుండా అలాగే ఉంటాయి. సో ఆ మొత్తాన్ని మనం డ్రైన్ అవుట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అండ్ దాంట్లో కూడా కొంచెం పైన ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకోవాలి. అది స్టిక్ అవ్వకుండా అలాగే ఉంటాయి. సో అది పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒకసారి అలా కలుపుకున్నాక చూడండి, అండ్ ఒక బౌల్ తీసుకున్న తర్వాత సో అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి అలా తిప్పుకోవాలి. సో ఇది ఎగ్ నూడిల్స్ కాబట్టి నేను 3 eggs అయితే తీసుకున్నాను. సో దానికోసమని సో ఇది ఒక ఆమ్లెట్ లాగా. సో అలా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా పైన వేసుకున్నాను. అండ్ ఒక చిన్న చిన్న ముక్కలుగా అలా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక అవన్నీ ఒక పక్కన తీసుకోవాలి. సో నేను ముందుగానే క్యారెట్, ఆనియన్ అండ్ క్యాబేజ్, వెల్లుల్లి నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. కావాలనుకుంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. సో అవన్నీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఒక 5 minutes వరకు అవన్నీ జస్ట్ కుక్ అవుతే సరిపోతుంది, మరీ ఎక్కువగా అవ్వడం అవసరం లేదు. సో 5 minutes అలా కలుపుతూ ఉండాలి. నార్మల్గా ఇదే నూడిల్స్తో మనము డిఫరెంట్ టైప్స్గా చేసుకోవచ్చు. వెజ్ నూడిల్స్, ఎగ్ నూడిల్స్, లేదంటే చికెన్ నూడిల్స్ కూడా చేసుకోవచ్చు. ఎలా చేసినా సేమ్ ప్రాసెస్ కాబట్టి సో ముందుగా పక్కన పెట్టుకున్న నూడిల్స్ ఇందులో యాడ్ చేసుకుందాం. సో అవి కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇందులో నూడిల్స్ యాడ్ చేసుకున్న తర్వాత సో అలా తిప్పుకోవాలి, స్లోగా తిప్పుకోవాలి, నూడిల్స్ అనేవి విరిగిపోకుండా. అండ్ నెక్స్ట్ దాంట్లోకి కావాల్సినంత కారం అండ్ సాల్ట్ సరిపడినంత, అండ్ 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ తీసుకున్నాను, 1/2 స్పూన్ వరకు ధనియా పౌడర్ తీసుకున్నాను, అండ్ 1/2 స్పూన్ వరకు గరం మసాలా తీసుకున్నాను. నెక్స్ట్ అవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో నూడిల్స్కి అంతా పట్టుకోవాలి కదా. సో అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి. నూడిల్స్ మంచిగా హీట్ అయ్యి సో అంతా కలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ దానిలోకి నేను 1 స్పూన్ వెనిగర్ తీసుకున్నాను, అండ్ 1 స్పూన్ బ్లాక్ సోయా సాస్ తీసుకున్నాను, అండ్ 2 tablespoons వరకు నేను రెడ్ చిల్లీ సాస్ తీసుకున్నాను. సో మొత్తం అంతా మిక్స్ అయ్యేలా మళ్ళీ కలుపుకోవాలి. మనం ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి. సో బయట కూడా మనం తినాలనిపించదు, ఇంట్లో మనం ట్రై చేసామంటే. సో మీరు కూడా ట్రై చేయండి ఇదే ప్రాసెస్లో, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చూడండి, మొత్తం మిక్స్ అయిపోయింది కదా. ఫైనల్గా నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని స్ప్రింగ్ ఆనియన్ ఉంటే మీరు అది కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా స్ట్రీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. సో ఇది మనం ఇంట్లోనే ఈజీగా ట్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా.